Welcome to CS Simplified. Today's topic agent architecture in artificial intelligence. Okay, first we have to know about what is an agent. Here, agent is an autonomous agent. What is autonomous agent? Autonomous, that means individual. అంటే ఏజెంట్ తన పని తను ఇండివిజువల్గా చేసుకుంటాడు వితౌట్ ఎనీ హెల్ప్. సో ఏజెంట్ ఈజ్ ఏ అటానమస్ ఏజెంట్ అండ్ ఏజెంట్ ఎగ్జిక్యూట్ కాంప్లెక్స్ టాస్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్తో అవసరం లేకుండా ఆర్ విత్ స్మాల్ అసిస్టెన్స్ ఆఫ్ ఏ హ్యూమన్ ఇట్ కెన్ రీప్లేస్ ద హ్యూమన్ ఆర్ ఇట్ కెన్ అసిస్ట్ ద హ్యూమన్. అంటే హ్యూమన్ అసిస్ట్ చేస్తుంది, లేదు కొన్ని టాస్క్స్లో రీప్లేస్ కూడా చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్ ద ఏజెంట్ కెన్ ఎగ్జిక్యూట్ ద కాంప్లెక్స్ టాస్క్స్. So first of all, you are clear about agent. Agent is an autonomous agent. It can execute the complex tasks instead of a human. Okay, what tasks agent can do? అంటే ఎలాంటి పనులు చేయగలదు ఏజెంట్? ఏజెంట్ కెన్ అబ్జర్వ్, ఏజెంట్ కెన్ రీజన్, ఏజెంట్ కెన్ యాక్ట్, agent can learn. These are the tasks of the agent. What observe? Agent can observe through on the environment. అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఇట్ కెన్ అబ్జర్వ్. ఓకే, ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద ఎన్విరాన్మెంట్ ఇట్ కెన్ అనలైజ్ ద రీజన్. సపోజ్ today is very hot, that is its observation. It analyzes why it is hot, due to season or there are no rains. Ila it can analyze the reasons why the season is hot, like that. So observation, first one it observes the environment and second one it analyzes the reasons of the effect. Next one act. So first observe chesindi, రీజన్స్ అనలైజ్ చేసింది. వాట్ ఇట్ కెన్ డూ, మన ఇప్పుడు హీట్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ సీజన్ బాగాలేదు. సో మనం ఏం చేయొచ్చు, యూ కెన్ గ్రో మోర్ ట్రీస్ ఆర్ యూ కెన్ paint some white paint on your terrace. Ala it can suggest the actions and it learns. It also learns the environment. So not only observation but also it learns from the environment. So environment నుంచి కొంత నేర్చుకుంటుంది కూడా. So this is the it is the pictorial representation of the agent. So environment, త్రూ ఎన్విరాన్మెంట్ ఇట్ పర్సెప్షన్ అంటే గ్రహిస్తుంది, ఇట్ పర్సెప్ట్స్ అండ్ ఆ పర్సెప్షన్ బేస్ చేసుకొని యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇందాక నుంచి మనం అబ్జర్వ్ పర్సెప్షన్ అని చెప్తున్నాం కదా. సో ఇట్ ఈస్ నాట్ ఏ హ్యూమన్. చూడగానే మనకి ఓ ఇది జరుగుతుంది అలా ఏం తెలియదు. ఇట్ ఈజ్ అ నీడ్స్ సమ్ మెకానిజం. సో ఏ మెకానిజం ఉంటుంది అది అబ్జర్వ్ చేయడానికి అంటే సెన్సర్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం వెళ్తే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఎలాగా? ఇట్ అబ్జర్వ్స్ ద హ్యూమన్ ఈస్ కమింగ్ బేస్డ్ ఆన్ ద సెన్సర్స్ విచ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ఇట్. సో ఆ సెన్సర్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ ద ఎఫెక్ట్ విల్ కమ్ ఆన్. సో ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటాయి. రియాక్టివ్ ఏజెంట్, లేయర్డ్ ఏజెంట్, cognitive agent. These types I will explain in the next class. Thank you for this type of videos. Please follow CS Simplified. Thanks for subscribing to CS Simplified YouTube channel. Please like, share and subscribe CS Simplified.